నా పేరు రవీందర్ నాయక్. నేను కాంగ్రెస్ పార్టీ తరఫున కంటెస్టెడ్ జెడ్పీటీసీ క్యాండిడేట్ పరిగి నియోజకవర్గం. జాతీయ ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించిన శిక్షణా శిబిరము మన హరిత రిసార్ట్ అనంతగిరి హిల్స్ నందు మన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారి అధ్యక్షులు, అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు మన స్పీకర్ మన శాసనసభ స్పీకర్ ప్రసాద్ సార్ గారి ఆధ్వర్యంలో, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన ఇన్ఛార్జ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి ఆధ్వర్యంలో, మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ శిక్షణ తరగతులు ఈ నెల 17, 18, 19 3 రోజులు మన అనంతగిరి నందు హరిత రిసార్ట్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆదివాసీ జాతీయ కాంగ్రెస్ తరఫున మేధావులు వచ్చి ఈ శిక్షణ తరగతిలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలకు పార్టీ బలోపేతానికై దిశానిర్దేశం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం వరుసగా 3 రోజులు నిర్వహించబడుతుంది. వచ్చినటువంటి కార్యకర్తలకు అక్కడనే వసతి ఏర్పాటు చేసి ఆ యొక్క శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఆదివాసీ కాంగ్రెస్ తరఫున పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరై మన జిల్లా తరఫున హాజరై ప్రతి ఒక్క నియోజకవర్గం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గం మన పెద్దలు ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే అయినటువంటి మల్రెడ్డి రంగారెడ్డి సార్ గారికి కూడా పేరు నేను ప్రస్తావిస్తున్నాను. కాబట్టి వారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ప్రోగ్రామ్ను నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఈ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ అయినటువంటి మన అన్న పెద్దలు లింగం నాయక్ అన్న గారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఆదివాసీ కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క శిక్షణ శిబిరం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేస్తారని కోరుతూ సెలవు తీసుకుంటాం. నమస్కారం, నా పేరు శివరాం నాయక్, వికారాబాద్ జిల్లా ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఆదివాసీ కాంగ్రెస్ ట్రైనింగ్ ప్రోగ్రాం తేదీ మార్చి 17, 18, 19 3 రోజుల ప్రోగ్రాంలో ఉదయం 9 గంటల నుంచి అనంతగిరి హరిత రిసార్ట్స్ వికారాబాద్ జిల్లాలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మీనాక్షి నటరాజ్ మేడం గారు, కె రాజు గారు, రాహుల్ పాల్ గారు, గల్లయ్య నాయక్ గారు, స్పీకర్ గౌరవ పెద్దలు స్పీకర్ వికారాబాద్ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్న గారు, వికారాబాద్ జిల్లా డిసిసిబి అధ్యక్షుడు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు, కొడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏముల తిరుపతి రెడ్డి గారు, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు, చెవెల ఎమ్మెల్యే కాళే యాదయ్య గారు, ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు హాజరవుతారు. కావున ఆదివాసీ కాంగ్రెస్ నాయకులు క్యాంపు విజయవంతం చేయాలని మనవి. ఈ కార్యక్రమంలో మన ఇన్ఛార్జి లింగం నాయక్ గారు, అలాగే మన జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు పరశురాం, మళ్ళా టౌన్ ప్రెసిడెంట్ నరేందర్ గారు, మళ్ళా మన ఇన్ఛార్జి కోటయ్య అన్న గారు, అలాగే తత్మ రమేష్ రవి, ఎంపీ మన ఎంపీ మాజీ సత్యహరిచంద్ర గారు, అందరికీ ధన్యవాదాలు. రాష్ట్ర ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వెల్లయ్య నాయక్ గారి అధ్యక్షతన 3 రోజులు శిక్షణ తరగతులు నిర్వహించబడం పడుతుంది. ఈ శిక్షణ తరగతులకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఇన్ఛార్జీలైనటువంటి వారు మీనాక్షి నటరాజన్ గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు, ఈ స్థానిక శాసనసభ్యులు, శాసనసభ స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు, ఈ జిల్లా అధ్యక్షులు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మరియు శాసనసభ్యులందరూ ఈ కార్యక్రమం హాజరు కాబోతున్నారు. ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాల నుంచి మండలానికి 2 చొప్పున కాంగ్రెస్ కార్యకర్తలను సెలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో మండలానికి 2 చొప్పున 140 మందిని
శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నాగార్జునసాగర్లో నిర్వహించడం జరిగింది. దాని తర్వాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సోమశిలలో నిర్వహించడం జరిగింది. రెండో జిల్లాగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఈ వికారాబాద్ అనంతగిరిలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గిరిజన సోదరులకు, ఆదివాసీ సోదరులకు రాజకీయమైనటువంటి హక్కుల గురించి, వారి యొక్క ఆ ప్రాంతంలో ఉన్న సమస్యల మీద అవగాహన కల్పిస్తూ పార్టీ విధి విధానాలను తెలుపుతూ ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తూ ఈ రాష్ట్రం నుంచి సుమారుగా 5 నుంచి 6 వేల మందిని కార్యకర్తలను శిక్షణ ఇచ్చి ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే ఉద్దేశంగా పనిచేస్తుందని తెలియపరుస్తున్నాను. సరే, గిరిజన సోదరులందరికీ నమస్కారము. ఈ నెల 16, 17, 19 3 రోజులు ఆదివాసీ కాంగ్రెస్ కమిటీ నిర్వహించే శిక్షణ శిబిరానికి మండలాల నుంచి ఇద్దరిద్దరిని సెలెక్ట్ చేస్తారు. కాబట్టి అందరూ వచ్చి ఈ శిక్షణ శిబిరంలో 3 రోజులు పాల్గొని వాళ్ళు చెప్పేది విని కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసి రాహుల్ గాంధీని పీఎం చేయాలనే ఉద్దేశంతో మన వంతు సాయంగా కాంగ్రెస్ పార్టీకి మనం ఇస్తామని కోరుకుంటూ మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని మనం. ఈ నెల 17, 18, 19 ఈ 3 రోజులలో మన వికారాబాద్ యందు హరిత రిసార్ట్లో జరిగే ఆదివాసీ శిక్షణ శిబిరానికి మన తెలంగాణ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు, అదేవిధంగా మన మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి ప్రెసిడెంట్, మరియు శాసన సభాపతి అయినటువంటి మన ప్రియతమ నాయకుడు గడ్డం ప్రసాద్ కుమార్ సార్ గారు, అదేవిధంగా వికారాబాద్ జిల్లా అధ్యక్షులైనటువంటి టి రామ్మోహన్ రెడ్డి గారు, మరియు మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. కాబట్టి మన వంతుగా మండలానికి 2 చొప్పున పెద్దలు మన ఈ కార్యక్రమం జరిగేదానికి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి లింగా నాయక్ గారు వారు సెలెక్ట్ చేశారు. కాబట్టి సెలెక్ట్ అయినటువంటి కార్యకర్తలందరూ కూడా ఈ శిక్షణ శిబిరానికి హాజరయ్యి వారు ఇచ్చే సూచనలు తప్పకుండా పాటిస్తూ మనము రాబోయే రోజుల్లో మన ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చేయడానికి మన ఆదివాసుల యొక్క సంకల్పము గట్టిదై ఉండాలని మనమందరం ఏకతాటిపైకి వచ్చి ఎవరు కూడా పక్కతో పట్టకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చేయాలని చెప్పేసి అందరికీ మనవి. రంగారెడ్డి జిల్లాలో జరిగే ఆదివాసీ శిక్షణ శిబిరం మండలానికి 2 చొప్పున సెలక్షన్ చేసారు. నిన్ననే లిస్టు కూడా వచ్చింది. ఆ కార్యక్రమం ఆల్ ఇండియా ఆదివాసీ వైస్ చైర్మన్ నెల్లయ్య గారి ఆధ్వర్యంలోనూ మరియు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో నడుస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ సెలక్షన్ అక్కడ పేర్లు ఇచ్చిన వాళ్ళు కంపల్సరీ 3 రోజులు ఉండేటట్టు రావాలి. ఎందుకంటే 3 రోజులు ఆడే ఉండాలి. వాళ్ళకు అకామిడేషను, ఫుడ్డు అవన్నీ ఏర్పాటు చేస్తారు. ఆ సిస్టమేటిక్ ఉంటేనే మన పార్టీ సిద్ధాంతాలు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి ఉండి రాహుల్ గాంధీని పీఎం చేయాలని, ప్రధాని చేయాలనే ఉద్దేశంతోనే ఈ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ శిక్షణ శిబిరంలో కొన్ని కఠిన నిర్ణయాలు ఉంటాయి. అది మామూలు ఉండవు, ఆషామాషికి ఉండవు. ఎందుకంటే టైం ఉంటుంది. టైం కల్లా పెంచి ఖచ్చితంగా మనం 6టికి లేవాలి, 7 వరకు వ్యాయామం ఉంటుంది, యోగా ఉంటుంది. తర్వాత 7 నుండి 8 వరకు మనకు శ్రమదానం ఉంటుంది. గంట సేపు ఖచ్చితంగా శ్రమదానం ఉంటుంది. దాని తర్వాత 9 వరకు మనం బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. 9 నుండి 9:30 వరకు మనం శిక్షణ శిబిరం ఎక్కడ పెడుతున్నారో అక్కడికి వెళ్ళిపోవాల్సింది, క్లాస్ ఉంటుంది. 10ంటికి ఎగ్జామ్ ఎక్కడ ఉండాలి. 10 నుండి మనకు సెషన్ స్టార్ట్ అవుతుంది. మనకు శిక్షణ ఇచ్చే సారు, ప్రొఫెసర్లు వస్తారు. మనకు ఏ విధంగా శిక్షణ శిబిరాన్ని చేయాలనే ఆలోచనతోనే
మనకి ఏర్పాటు చేస్తున్నారంటే దానికి శిక్షణ ఇవ్వడానికి ప్రతి యూనివర్సిటీ నుండి మనకు ప్రొఫెసర్లు వస్తుంది. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఎలా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఎలా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, క్షేత్రస్థాయిలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని తీసుకుపోవాలి, దాని మీద ప్రత్యేక శిక్షణ శిబిరం కాబట్టి దాన్ని మనం తూచా తప్పకుండా పాటించి మనం ఈ 3 రోజుల ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తే ముందు తరాల వాళ్ళకి, ముందు భవిష్యత్తుకు మనకు ఏ విధంగా ముందు పోవాలనేది దాన్ని ఈ మొన్న రేపు జరిగే 17, 18, 19లో పూర్తిగా మనం అక్కడనే నిబద్ధత ఉండాలి. ఖచ్చితంగా మనం తీసుకొచ్చే సెల్ కూడా స్విచ్ ఆఫ్ చేయాల్సి వస్తుంది, అవసరమైతే సైలెంట్లో పెట్టుకోవాల్సి వస్తుంది. మనం మాట్లాడేటప్పుడు వాళ్ళు క్లాస్ చెప్పేటప్పుడు మనం ఎంత సిస్టమేటిక్ అంటే మన స్కూల్లో పిల్లలు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే మనం నాగార్జున సాగర్లో 7 రోజులు పెట్టినాం, మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 3 రోజులు శిక్షణ జరుగుతుంది. ఈ మధ్యనే నాగార్జున సాగర్ తర్వాత మధ్యప్రదేశ్లో 7 రోజులు పెట్టారు. ఆ 7 రోజులు కూడా క్యాంప్ నేను పోయి వచ్చాను. అక్కడ ఎంత సిస్టమేటిక్ అంటే అంత సిస్టమేటిక్ నడుస్తుంది. ఎందుకంటే అట్లా నడిస్తేనే ఈ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని, ఐడియాలజీని మనం ప్రజల్లో తీసుకుపోగలుగుతాం. ప్రజల్లో తీసుకపోతే ఏ విధంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ, మన రాహుల్ గాంధీని ఏ విధంగా ప్రధాని చేయాలనే దృఢ సంకల్పంతో మనం ముందుకు పోతున్నాం. దాన్ని సిస్టమేటిక్ని తప్పకుండా తప్పకుండా పాటించాలి. అందుకనే మనం ఈ టైమింగ్స్ ఉంటాం. ఈ టైమింగ్స్ ఇస్తేనే ఖచ్చితంగా వచ్చేవాళ్ళు ఖచ్చితంగా రండి, మేము ఉంటామంటేనే రండి, లేకుంటే లేదు, బలవంతం చేయట్లేదు. ఎందుకంటే శిక్షణ శిబిరం అటువంటి శిక్షణ శిబిరం మాకు ఇచ్చారు కాబట్టి మధ్యప్రదేశ్లో ఎంత సిస్టమేటిక్ అంటే రాకుంటే బయటకు వెళ్ళిపోమని చెప్పేసారు. అంత సిస్టమేటిక్ చేసారు కాబట్టి మనం చేసేది కూడా అది మన భవిష్యత్ తరాలకు బాగుంటుందని చెప్పి ఈ శిక్షణ శిబిరం. ఎందుకంటే రాహుల్ గాంధీ ప్రధాని చేయాలి. క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉన్నాయి ఈ కాంగ్రెస్ సిద్ధాంతాలు, ఏ విధంగా నెహ్రూ గారి దగ్గర నుండి ఇప్పటి వరకు ఈ ప్రధాని దగ్గర మనకి ఇప్పుడు నడుస్తున్నాం మోదీ వరకు. మోదీ ఏదంటే మనకు మనుధర్మశాస్త్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నారు, మనుధర్మశాస్త్రాన్ని ప్రజల్లో ఏ విధంగా తీసుకుపోతున్నారు, ఇవన్నీ ప్రజల్లో ఏ విధంగా మనకు ఏ విధంగా తీసుకుపోయి మనకు కాంగ్రెస్ పార్టీకి అటాచ్ లేకుండా చేస్తున్నారు. కాబట్టి దాన్ని వ్యతిరేకంగా ఖచ్చితంగా మనం వాళ్ళని ఎదుర్కోవాలంటే మనం అందరం ఒక యుద్ధంలోకి, మనం సైనికులకు తయారయ్యే విధంగా మనం ముందుకు పోవాలి. కాబట్టి ఈ శిక్షణా శిబిరాన్ని మనం ఖచ్చితంగా ముందుకు తీసుకుపోయే విధంగా మీరందరూ ఇక్కడ రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మిత్రులందరూ, ఇక్కడ కూర్చున్న మిత్రులందరూ మీరు సహాయ సహకారాలు అందించి మీరు ముందుండి మమ్మల్ని నడిపించండి. మీరు ఏ విధంగా ముందు పోవాలో మీ ఆధ్వర్యంలో పనిచేయండి. మీ 3 రోజులు సక్సెస్ చేసే విధంగా మీరందరూ కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.